87వ జయంతి వేడుకలు జనగామ పట్టణంలో భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, సభాధ్యక్షులు అజ్మీరా స్వామి నాయక్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 ఏళ్ల క్రితమే వ్యసనాలకు దూరంగా ఉండాలని, పర్యావరణాన్ని ప్రేమిస్తూ శాకాహార జీవనం గడపాలని సేవాలాల్ మహారాజ్ బోధించిన సూత్రాలు నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. బంజారా సంస్కృతి, భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బంజారాల ఆరాధ్యదైవం 287వ జయంతి సందర్భంగా జనగామ నియోజకవర్గంలోని అలాగే జనగామ జిల్లాలోని బంజారా సోదరులందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 287 సంవత్సరాల క్రితం జన్మించి ఆ రోజు చదువు కానీ కమ్యూనికేషన్ కానీ వేరే అంశాలు కూడా ఏది కూడా లేని రోజుల్లో సంచార జాతులు ఉన్న బంజారా బిడ్డలను ఏకతాటిపై తీసుకొచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవాలని, వ్యవసాయము అవలంబించాలని, మాంసాహారాన్ని వదిలిపెట్టేసి శాకాహారులుగా జీవించాలి. భాగంగా ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో, జనగామ జిల్లాలో ఇక్కడ ఏదైతే బంజారా సోదరులు అయితే ఉన్నారో ఐకమత్యంతో ఒకే తాటిపై ఏక్ జాత్ ఏక్ వాత్ అంటే బంజారా భాషలో ఒక జాతి ఒక మాట ఒక భాష, ఏక్ జాత్